గురు బ్రహ్మ చేయండి. చేయండి, నా ప్రార్థన చేయి. మ్యూట్ చేసాంలే. నువ్వు మ్యూట్ చేసుకున్నావు ఏమో. నువ్వు మ్యూట్ చేసుకున్నావు చూడు. అవు మ్యూట్ చేసుకోండి, అట్లా చెప్తాను. సరే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ శాంతిపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ప్రభు మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజారా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖపూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగ కళ్ళ మేలుకొను కళ్ళ మేలుకొను. కామ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామ క్రోధ లోభములనే క్రూరయా షట్కోరవరులు
కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను, జ్ఞాని మేలుకొను. ఆశయాబద్ధతే లోకం కర్మణా బహుచింతయా, ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన, ఆయువెల్లను తెలియకుండగా నరుగు మేలుకొను, నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపహం, విద్యుత్ చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమే సంపదలు గన పుష్పమే ఈ యౌవన స్థితి, సత్యము గయా మెరపు తీగతో సమమే ఆయుష్యం, సమమే ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం, ద్వయోత్యజతి యజ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానములను గాంచెయు జ్ఞానద్వంద్వంబును త్యజించెయు, పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను, సున్న మేలుకొను. కృపకు నీకు శంకరుండని కృష్ణసింహుని వంక చూసేయు, జంక కనుచును శంక బాపును జనక మేలుకొను, జనక మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ, మేలుకొనవే లక్ష్మణదాస, మేలుకొను శ్రీశ, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. ఈ రకంగా ఉత్క్రమణ అనేది యోగ మార్గం అనేది ఒకటి చెప్పారు. పంచప్రాణాలు దాని ఎందు ఏకోత్కృతం చేసి దానిని ఉత్థానం చేసి బ్రహ్మరంధ్రం నుండి నిర్గమింపజేసేది అనేది ఒకటి చెప్పారు యోగ మార్గంలో. అట్లా కాకుండా జ్ఞాన మార్గంలో చెప్పినటువంటి దానికి జ్ఞాన మార్గంలో ఆ పద్ధతికి ఏం విశిష్టత లేదు. ఎందుకంటే అట్లా చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఉన్నదంతా బ్రహ్మమేననేటువంటి విచారణ ద్వారా నిర్ధారించుకున్నటువంటి స్థితికి వచ్చి అభేద స్థితిని దర్శించగలిగేటువంటి నిర్ణయానికి భేదం అనేది ఇంకా అభేద స్థితి ఒక్కటే ఉన్నది అనే నిర్ణయానికి ఉన్నదంతా బ్రహ్మము తప్ప మరేమీ లేదు, మిగిలినవన్నీ దృశ్యముగా ఉన్నది ప్రపంచం కానీ, ద్రష్టగా తాను చూసేవాడు కానీ చూసేది కానీ సర్వము ఏమీ లేదనేటువంటి నిర్ణయానికి చేరిపోయి శరీరం బ్రహ్మమే, ప్రాణము బ్రహ్మమే, అన్నము బ్రహ్మమే, సర్వము ఏదైతే నువ్వు భావిస్తున్నావో అదంతా సర్వము బ్రహ్మముగా చూసేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి సమిష్టిలో భాగంగా చూసేటువంటి తత్వం వస్తే ఈ రకంగా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి నిర్ణయానికి చేరిపోతున్నారు. మూలాధారం తక్కువని కానీ సహస్రారం ఎక్కువని కానీ చూసేటువంటి యోగ మార్గ పద్ధతి ఇక్కడ విరమింపజేస్తున్నారు. అందులో ఒకదానికంటే ఒకటి అట్లా యోగ మార్గంలో చెప్పబడినటువంటి విచారణలో మూలాధారం తక్కువని సహస్రారం ఎక్కువని అనేటువంటి చూసేటువంటి యోగ మార్గ పద్ధతి కాకుండా అది విరమింపజేసి ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి నిలకడ చెందినటువంటి స్థితి అందు ఉత్క్రమణకు అవకాశం లేదు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేశాడు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేయడం ఎందుకని?
ఉన్నది ఉన్నట్లుగా వదిలేశాడు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేయడం ఎందుకంటే, ఉన్నది బ్రహ్మమే అనేటువంటి నిర్ణయాత్మక స్థితి యందు శరీరం జారిపోయింది. ఉన్నది బ్రహ్మమే అనేటువంటి నిర్ణయాత్మక స్థితిలో తాను భావన చెంది ఉన్నాడు. ఆ స్థితిలో శరీరం జారిపోయింది. శరీరం లేకపోయినా కూడా తాను నిలిచి ఉన్నాడు అనేటువంటి నిర్ణయాన్ని తాననేటువంటి స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నది. దీంతో సంబంధం లేనటువంటి ఇదిగా ఉన్నదంతా బ్రహ్మమైనటువంటి నిర్ణయాత్మక స్థితిలో శరీరం జారిపోయింది. శరీరం లేకపోయినా తాను నిలిచి ఉన్నాడనేటువంటి నిర్ణయాన్ని చెప్తున్నాడు. ఉత్క్రమణ. ఉత్క్రమణ అంటే శరీరమందు నేను పరిణామం చెందుతూ, అధిగమిస్తూ ఉత్తమమైనటువంటి క్రమంలో శరీరంలోనే నేనుండి, శరీరంలో నేను పరిణామం చెందుతూ, అధిగమిస్తూ ఉత్తమమైనటువంటి క్రమంలో ఉన్న ఉత్తమమైనటువంటి స్థితిని అందడానికి, ప్రయాణం చేయడానికి ఆ ఉత్క్రమణ అని పేరు. ఆ స్థితికి ప్రయాణం చేయడానికి. కానీ ఎవరైతే బ్రాహ్మీభూత స్థితి యందు తానే బ్రహ్మం అనేటువంటి స్థితి యందు నిలకడ చెంది ఉన్నారో, ఎవరైతే తానే బ్రహ్మము అనేది ఈ విచారణ యొక్క సారాంశం అంతా ఆఖరుకు ఆత్మబోధ అంతా ఎక్కడికి చెబుతుంది అంటే, ఆత్మ ఒక్కటే ఉన్నది, సత్యము, నిత్యము. ఈ మిగిలింది పోతోంది. అది మళ్ళీ ఉపాధులు ధరించుకుంటూ పోతోంది. ఆ ఉపాధులు ధరించుకుంటూ పోయినది కూడా అంతకుముందు ఏకంగా ఉంది. బ్రహ్మంగా సృష్టి ఉత్పత్తి కాకముందు. అంతకుముందు అవ్యక్తంగాను ఉంది. అదే ప్రయాణం చేసేటువంటి దాన్నంతా విచారణ ద్వారా తెలియబడేదంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకోవడానికి ఈ విచారణ అంతా చేసిన తర్వాత తానే బ్రహ్మం అనేటువంటి స్థితి యందు నిలకడ చెంది ఉన్నాడో, వాడు సదా సర్వకాలం యందు ఉన్నటువంటి వాడు. శరీరం నశించిపోతున్నప్పటికీ, శరీరం నశించిపోతున్నాయి అనేటువంటి స్థిరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి, శరీరం ఏమైపోయింది అంటే, శరీరం జారిపోయింది అంటే, శరీరం పాము కుబుసం విడిస్తే పాము పాముగానే ఉన్నట్టు శరీరం జారిపోయినా కూడా నేనుగానే ఉండిపోవటం. నేనని భావించినటువంటి నిజ స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యంగా ఉన్నది అలాగే ఉండిపోవట అంటే ఇంకో ప్రదేశంలోకైనా పోతుంది. ఎక్కడో పోయి ఈ ఉపాధి నశించితేనే ఇంకో ఉపాధిగతమైనటువంటి దాని యొక్క సంచిత కర్మలను బట్టి దాని ఫలితాలను అనుభవించడానికి మళ్ళా ఇంకో ఉపాధిలోకి పోతోంది. అట్లా పోకుండా ఇంకొక ఉపాధిలోకి పోకుండా ఉండేది అనంటే, శరీరం జారిపోయినా, జారిపోకపోయినా శరీరంతో నిమిత్తం లేకుండా గుర్తెరిగేది గనక పోయి ఉంటే, గుర్తెరిగేదానికి ఏముంది? గుర్తెరిగేది మరణించడం అంటే, గుర్తెరిగేది గురువు ద్వారా రహితం చెందడం. సంకల్ప వికల్పం లేని నిర్వికల్ప స్థితికి గుర్తెరిగేదాన్ని గురు సూచన ద్వారా, గురుకృప ద్వారా కనుక రహితపరుచుకుంటే, అది మళ్ళీ ప్రయాణం చేసేది ఉండదు. మళ్ళీ పోయి ఉపాధిని తగిలించుకునేదాన్ని లేకుండా ఉండేదే పరిపూర్ణాన్ని ఎరిగిన తర్వాత ఈ ఎరుక లేనిది గాని ఏది నిర్ణయించుకోగలుగుతుందో, ఏది నిర్ణయించుకొని నిర్ధారణ చేస్తుందో విచారణ ద్వారా, అది రహితమైపోయి ఉండాలి. కాబట్టి శరీరం జారిపోయినా నేనుగానే ఉండిపోవుట అనేది చెప్తున్నది ఆత్మకు సంబంధించినటువంటి అది దానిగానే ఉండిపోయింది. శరీరంతో నిమిత్తం లేకుండా ఉపాధులను ధరించుకుంటూ పోతోంది. తాను నిలిచి ఉన్నాడు, శరీరం జారిపోయింది. ఈ రీతిగా ఎవరైతే బ్రహ్మీభూత స్థితి యందు, బ్రహ్మనిష్ట యందు తాను నిలిచి ఉన్నాడో, ఆ రీతిగా తనను తాను తెలుసుకొనుచున్నాడు. ఎవరైతే ఈ విధంగా విచారణ తర్వాత తాను బ్రహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైన దాంట్లోనే నిలకడ చెంది ఉన్నాడో, ఇక తాను శరీరంగా భావించేదే లేదు కదా! శరీరం జారిపోయిందే ఉందే సంగతి కాదు. తాను శరీరం అనే భావనలేకే రాడు. శరీరంలోనే ఆవరణ అయి ఉన్నప్పటికీ, దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో తాను ఉంటాడు కాబట్టి, తనను తాను తెలుసుకొని ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. తన స్వరూప జ్ఞానంలోనే నిలబడి ఉన్నాడు. దానికి వ్యాఖ్య స్పష్టో హ్యేకేషాం
అను బ్రహ్మసూత్ర భాష్యమును అనుసరించి జ్ఞాని యొక్క ప్రాణములు లేచిపోవనుటను శృతి విస్పష్టంగా చెప్పి ఉన్నది. ప్రాణములు ఎచ్చటివి అచ్చటనే లీనమవును. తాని పరే తథాహ్యాహ అను బ్రహ్మసూత్ర భాష్యమును అనుసరించి జ్ఞానుల సూక్ష్మ శరీరము బ్రహ్మభేదమును పొందునని వేదం చెప్పుచున్నది. కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుసరించి జ్ఞాని యొక్క ప్రాణములు లేచిపోవుట అనేది, ప్రాణములు పోవుట అనేది దాన్ని శృతి స్పష్టంగా చెప్పిందండి. ఇక్కడ ప్రాణములు ఎచ్చటివి అచ్చటనే లీనమగును, ఎక్కడివి అక్కడే లీనమవుతాయి. ప్రాణం అనేది వాయు రూపంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి చర్య, అది అక్కడే లీనమవుతుంది. గాలిలో కలిసిపోయినట్టుగా తావిపరేత తాహ్యాహ అను బ్రహ్మసూత్రాన్ని అనుసరించి జ్ఞానుల సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటిది, జ్ఞానుల శరీరం స్థూల శరీరంగా ఉన్నటువంటి దాంతో భావించారు. స్థూల శరీరమే ఇక్కడ ఇది ఎంతోంది. పేజీ నెంబర్ చెప్తాను. పేజీ నెంబర్ 321. జ్ఞానుల సూక్ష్మ శరీరం బ్రహ్మాభేదమును పొందునని వేదం చెబుతున్నది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి సత్యం ఏమిటంటే, ఇంతవరకు ఉచ్చారణ ద్వారా చెప్పిన సత్యం ఏమిటంటే, ప్రాణములను సమీకరించి ప్రాణములను ఏకోన్ముఖత మనర్చి ప్రాణములను ఒక లక్ష్య భేదనను అనుసరించి ఒక లక్ష్యం ద్వారా ప్రాణములను నిర్గమింపజేసేటువంటి యోగ పద్ధతిని ఇక్కడ నిరసిస్తున్నారు. ఆ యోగ పద్ధతిలో ఏవైతే ప్రాణములను సమీకరించి ప్రాణములను అంటే వాయువునే నీలో గడు జరుగుతున్నటువంటి అంశాలంతా ఏకోన్ముఖమనొచ్చి ఒక లక్ష్యభేదనను అందించడానికి ఆ లక్ష్యం ద్వారా ప్రాణాలను నిర్గమింపజేసే పద్ధతిని ఆ యోగ పద్ధతిలో కుమ్మకం పట్టేటువంటి పద్ధతిలాగా చేసేదాన్ని ఇక్కడ నిరసిస్తున్నారు. తాను బ్రహ్మమై ఉన్నాడు అనేటువంటి నిర్ణయాత్మక స్థితి యందు తాను కదలక ఉన్నటువంటి స్థితిలో కదిలేటువంటివన్నీ కూడా తన నుంచి జారిపోతున్నాయి. తనలో కదిలేటువంటివి తన కళ్ళ ముందర కదిలేటివి కానీ వ్యవహారంగా ప్రపంచమంతా కదులుతున్నప్పటికీ కూడా తాను బ్రహ్మమై ఉన్నాడనేటువంటి నిర్ణయాత్మక స్థితిలో ఉంటే, సృష్టి అంతటికీ కారణమైన వస్తువే తాననేటువంటి స్థితిలో ఉంటే, ఇంకా వేరే రకంగా భేద స్థితిలో కనబడేటువంటివి కదిలేటివి కదలనివి అన్నీ కూడా తాను ఆ స్థితిలో ఉంటే, కదలకున్నటువంటి స్థితిలో ఉండి కదిలేటివన్నిటినీ కూడా తనలో ఏవైతే కదులుతున్నాయో ఆ కదిలేటివన్నీ జారిపోతున్నాయి. తాను దాంతో తాదాత్మ్యం చెందలేదు కాబట్టి ప్రపంచం ఉన్నది, నేను దాంట్లో ఈ వ్యవహారములన్నీ చేస్తున్నాననే స్థితిలో కానీ ఈ కదిలేటివన్నిటి దాంతో భావన చెందడం కానీ లేదు. తాను బ్రహ్మమై ఉన్నాడనే స్థితిలో ఉన్నప్పుడు ఈ కదిలేటివన్నీ లేకుండా పోతున్నాయి, కానీ తాను ఎన్నటికీ ఉన్నాడు. తానంటే నాకు చెప్పినటువంటి బ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి చైతన్యం, ఆ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మంగా ఉన్నటువంటిది, సృష్టికి కారణమైనటువంటిది. అది అట్లే ఉంది. శరీరం పోతుంది, అది అట్లే ఉండి మళ్ళీ దాని సంచిత కర్మలను బట్టి ప్రయాణం చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో కదలక తాను ఎప్పటికీ ఉన్నాడు. సర్వకాలం మార్పు చెందినటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను పరిణామం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను కదలని స్థితిలో ఉన్నాడు. తాను అచలమై ఉన్నాడు. తాను అచలమై ఉన్నాడంటే బ్రహ్మాతీతం నెరిగినటువంటి స్థితిలో కనుకుంటే తాను అచలమై ఉంటాడు. బ్రహ్మము ఏ బ్రహ్మమునైతే ఏ బ్రహ్మం కారణం చేత సకల సృష్టి జరిగిందో అదేమో తన నిజస్వరూపాన్ని ఎరిగినటువంటి స్థితిలో మహావాక్య విచారణ ద్వారా తానే బ్రహ్మమైనటువంటి స్థితిలో ఉండడం. సర్వం కల్విదం బ్రహ్మ కాటి నుంచి మహావాక్యంలో తానే బ్రహ్మము అనేటువంటి స్థితిలో, బ్రహ్మము కూడా అంతకుముందు అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు, 3 గుణాలతో కలవకుండా ఉన్నప్పుడు, ఓంకార సృష్టి కూడా జరగకుండా ఉన్నప్పుడు ఏది ఉందో, ఏది ఆ వ్యక్తం కావడానికి సంకల్పం అనేటువంటి బీజం తోడై వచ్చిందో అది కూడా నశిస్తే, గురువాక్యం చేత గురుకృప చేత నశిస్తే అంతకుముందు ఉన్నటువంటి అచల స్థితిలో ఉన్నాడు. ఎట్టి కదలికలు లేవు, దానికి సంకల్ప వికల్పములు లేవు,
మళ్ళీ దానికి పరిణామ వికారములు లేవు. లేనటువంటి స్థితిలో చెందుతాడు. సర్వకాలము మార్పు చెందినటువంటి స్థితిలో ఉంటాడు. కాలాన్ని బట్టి కానీ ఈ నశించే వాటితో కానీ కదలికలతో కలిగినటువంటి వాటితో మాదిరి కాకుండా ఇవి లేనటువంటి స్థితిలో తాను ఉన్నాడు. సర్వకాలము మార్పు చెందినటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను పరిణామం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రీతిగాను కదలని స్థితిలో ఉన్నాడు. తాను అచలమై ఉన్నాడు. తాను అనేటువంటిదంటే ఏదైతే లేకుండా శరీరం నుంచి దానితో గుర్తెరుగుతున్నటువంటి దానితో సహా గుర్తెరిగేది విరమణ చెందితే ఈ మిగతాది ఉన్నప్పటికీ చలనం కలుగుతున్నది దానివల్ల కాబట్టి, చలించడానికి కారణమైనది అది కాబట్టి, ఆ లేనిది ఆ చలనం అనేది లేకుండా ఆగిపోయినప్పుడు తాను అచలమై ఉన్నాడు. ఏ రీతిగాను తాను లేనటువంటి స్థితి మరొకటి లేదు. ఏ రీతిగా కూడా తాను లేనటువంటి స్థితి ఏది అంటే ఈ స్థితే ఏ రీతిగాను తాను లేనటువంటి అచలమై ఉన్నటువంటి స్థితి. ఇంకా ఏ రీతిగా ఉన్నప్పటికీ తాను తన స్వస్వరూపంలో ఉండి శరీరంతో తాదాత్మ్యము, ప్రపంచంతో తాదాత్మ్యం చెంది బ్రహ్మముగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పరిణామశీలమైనటువంటి ఆ విత్తనంగా ఉన్నటువంటి సంకల్పం జరిగితే మళ్ళీ సృష్టి అనే దాంట్లోకి వస్తాడు. తాను యొక్క సంకల్పమే సృష్టికి కారణమైనటువంటి స్థితిలోకి అవుతాడు. కాబట్టి ఆ కారణాలు కూడా లేనటువంటి స్థితిలో ఏ రీతిగాను తాను లేనటువంటి స్థితి మరొకటి లేదు. ఆ రీతిగా ఉన్నటువంటి అచలమై ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల యందును మార్పు లేక ఉన్నాడు. ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఎప్పటికీ పరిణామం లేకుండా ఎప్పటికీ రాకడ పోకడ లేనటువంటి స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉన్నాడు. దానికి ఇంకా సమయంతోనూ దీంతోనూ లేదు. కాలాతీతమై ఉన్నాడు. ఏ రీతిగా కూడా ఏ కాలం సర్వకాల సర్వావస్థల యందును కాలాతీతుడై ఉన్నాడు. అవస్థలతో కూడా స్థితి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. సర్వావస్థలతోనూ ఏ రకంగానూ మార్పు లేకుండా ఉన్నాడు. స్థానో అచలం ధ్రువం అనేటువంటి కూటస్థుడుగా ఉన్నాడు. ఇక్కడ కూటస్థుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నాడు. అచలమే ధ్రువంగా ఉన్నది అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి కూటస్థ స్థితిని గురించి ఇక్కడ విస్పష్టంగా బోధిస్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలలో ఏం బోధించబడిందయ్యా అంటే తాను తప్ప పరము అనేటువంటిది మరొకటి లేదు. అంతటా తానే ఉన్నప్పుడు పరమని చెప్పడానికి రెండవది కూడా లేనప్పుడు ఇది పరమని రెండవదే లేనప్పుడు ఆ ఒకటి ఉన్నదని, ఒకటి నశించుతున్నదని, ఒకటి ఉన్నదని, మరొకటి మరణించుతున్నదని, ఒకటి కలిగినదని, ఒకటి లేనిదని చెప్పడానికి కూడా రెండవది లేదు. చెప్పడానికే ఇంకొకటి లేదు. చెప్పేది కానీ చెప్పంది కాదు. కూటస్థ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంటే దాంతో నుంచి మళ్ళీ కలిగినటువంటి సృష్టి స్థితిలో కానీ దాన్ని చెప్పేకి ఎవరైతే మాట్లాడుతూ కలిగిందో ఈ వాక్కుతో చెప్పబడడానికి కూడా చెప్పుతున్నది కూడా ఎరుకే. చెప్పుతున్నది, వివరించుతున్నది, విశ్లేషిస్తున్నది, భావిస్తున్నది, ఆలోచిస్తున్నది సర్వము ఉన్నటువంటి దాంట్లో నుంచి అది లేనప్పుడు అది ఆ ఏదైతే గుర్తిరిగేటువంటి స్థితే ఉండకుండా తానే అంతటా ఉన్నటువంటి దానిలో ఉన్నప్పుడు అంతటా కదలక మొదలక ఏ విధంగా శాశ్వతమైనది ఏదైతే ఉన్నదో సృష్టి ఉన్నప్పటికీ లేనప్పటికీ అదే తానై ఉన్నప్పుడు పరమని చెప్పడానికి కూడా లేనిది రెండవది లేనిది. పరమని చెప్పడానికి కూడా రెండవది లేనిదే లేదన్నప్పుడు రెండవదే లేదన్నప్పుడు ఒకటే ఉన్నదని, ఒకటి నశించుతున్నదని అనేది కూడా లేదు. నశించేది లేదు, ఉన్నది ఒకటే ఉన్నదని కానీ నశించేది కానీ లేదంటే శరీరం ఉన్నదని కానీ ఒకటి శాశ్వతంగా పోయి ఇంకో దాంట్లోకి పోతుందని కానీ లేదా ఇది నశిస్తున్నది అది నశించకుండా మళ్ళీ ఇంకో దాంట్లోకి పోయి మళ్ళీ అనేక ఉపాధులు కలుగుతున్నదని చెబుతున్నటువంటిదంతా లేనటువంటి స్థితిలోకి కర్మ అనేటువంటి ఏ ముడైతే ఉందో జన్మకు కారణమైనటువంటి ఇది దాని నుంచి విరమించబడినటువంటి దాని పూర్వపు స్థితిని గుర్తెరిగినటువంటి దాంట్లో ఇది లేనిది అయ్యింది కాబట్టి సర్వవ్యాప్తమైనటువంటి స్థిరంగా ఉన్నటువంటి
అచల స్థితిలో ఉన్నది కాబట్టి ఆ స్థితిలో ఈ నశించేది కానీ నశించకుండా ఉన్నదని కానీ ఒకటి ఉన్నదని కానీ మరొకటి మరణించున్నదని కానీ ఒకటి కలిగిందని కానీ ఒకటి లేనిదని కానీ చెప్పడానికి ఆ రెండోది లేదు, చెప్పేది లేదు. అట్టి రెండవది లేనటువంటి బ్రహ్మనిష్ట యందు అటు రెండోదే లేనటువంటి బ్రహ్మనిష్ట యందు నిమగ్నమైపోతున్నాడు అనేటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా ఇక్కడ తెలియజెప్తున్నాడు. అదంతా ఏ విధమైనటువంటిది అని అంటే అది సాధకుడుగా చేసేటువంటి స్థితిలోడిది కాదు. ఇందాక చెప్పిన పేరాలోడిది తాను భావన చెందాలి అంటే గురుముఖత ఎవరెవరు వారి గురువుతో తెలియజెప్పాల్సింది, సాధన చేయాల్సింది, తెలియజెప్పడం ద్వారా తాను లేకుండా పోయిన తర్వాత చెందాల్సినటువంటిది. సాధకుడు సాధనగా చేయాల్సింది కాదు. సాధకుడు అన్నీ అక్కడి వరకే, తాను బ్రహ్మమై ఉన్నాడనే వరకే. ఆ బ్రహ్మం కూడా లేనిదనేటువంటి తాను రహితం చెందినటువంటిది గురువు గారి దగ్గర భావం తాను విచారపూర్వకంగా గురువు గారి ద్వారా రహితపరచుకొని ఉన్నటువంటి స్థితి అది. కాబట్టి సాధకుడు స్థితిలో నుంచి మళ్ళీ అశరీరుడుగా మారినటువంటి గురువు చేత తాను అశరీరుడైతే తాను గురువు లేకుండా పోయినటువంటి ఒక్క అచలం తప్ప మరొకటి లేదు. చెప్పడానికి, నిర్ణయించడానికి, చూపించడానికి లేదా వివరించడానికి కూడా ఏదీ లేదు. అన్యమైనటువంటి వస్తువే ఇది ఉన్నది, ఇది లేనిది అని రెండింటినీ నిర్దేశిస్తున్నది కూడా ఇదే. ఆ రెండింటినీ నిర్దేశించున్నది కూడా లేదు. కాబట్టి ఇంకేమీ లేదు, రెండవదే లేదు, అన్యమైనది. దానికి వ్యాఖ్య అవిభావోవ జనాత్. బ్రహ్మసూత్ర భాష్యం ప్రకారం అన్ని బ్రహ్మసూత్రాల భాష్యాలు చెప్తున్నారు దీంట్లో. దాని ప్రకారం జ్ఞానుడు లింగ శరీరం పరబ్రహ్మమున నిర్విశేషముగా లయమందును. ఎందుకనగా అవిద్యచే కలిగినది కనుక బ్రహ్మ విద్యచే లింగ శరీరం నశించుతున్నది కనుక జ్ఞానికి ఉత్క్రమణ అనేది లేదు అని ఈ విధముగా ఉన్నప్పటికీ ఇక ముందు ఉత్క్రమణము గురించి చెప్పబడుతున్నది. ఉపాసకులకు, యోగులకు ఉత్క్రమణ చెప్పబడింది. వారు బ్రహ్మలోకమును పొంది బ్రహ్మతో పాటు మోక్షమును పొందుదు. కామ్యకర్మలని చేయువారు మరలా జన్మించున్నారు కనుక వీరిని గురించియే ఉత్క్రమణ చెప్పబడింది. కాబట్టి దీని సూత్రం ప్రకారం అవిభావో వచనాత్ సూత్రం ప్రకారం, బ్రహ్మసూత్రం ప్రకారం జ్ఞానుల యొక్క లింగ శరీరము అనేదంటే భౌతికంగా ఉండే శరీరం కాదు, స్థూల శరీరం కాకుండా చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి లింగ శరీరం పరబ్రహ్మమును నిర్విశేషంగా లయమందుతుందంట. ఎందుకనగా అవిద్యచే కలిగింది కనుక, అది అవిద్యచే ఏర్పడింది కాబట్టి, దీంతో తాదాత్మ్యం చెందింది కాబట్టి బ్రహ్మ విద్య చేత లింగ శరీరం నశిస్తున్నది కనుక జ్ఞానికి ఉత్క్రమణ అనేది లేదు. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక ముందు ఉత్క్రమణ గురించి చెప్పబడుతున్నదంట. ఏదంటే ఉపాసకులకు, యోగులకు, ఉపాసన చేసేవారు, యోగం చేసేవారికి ఉత్క్రమణ అనేది చెప్పబడింది. ఎందుకంటే బ్రహ్మలోకమును పొంది బ్రహ్మతో పాటు తాము బ్రహ్మమునని అనుకుంటూ ఆది వరకు పోయినప్పటికీ కూడా బ్రహ్మతో పాటు మోక్షం పొందుతారు. అయితే కామ్యకర్మలని చేయువారు, కామ్యకర్మలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఏమవుతుందంటే కర్తృత్వ ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి మరలా జన్మిస్తున్నారు. ఆ స్థితిలోకి పోయినప్పటికీ జన్మిస్తున్నటువంటి వారు ఎవరైతే తాము బ్రహ్మముని తెలిసినప్పటికీ మళ్ళీ ఏమవుతుంది, కామ్యకర్మలను చేస్తూ ఉన్నటువంటి యోగ పద్ధతిలో పోతున్నటువంటి వారు యోగ పద్ధతిలో ఆ స్థితి వరకే చేరుకోగలరు. కానీ తాము అశరీర పద్ధతిలో ఏదైతే భావన చెందడానికి కారణమైనటువంటి సంకల్ప వికల్పములు లేనటువంటి నిర్వికల్ప స్థితి లేకపోవడానికి ఏదైతే అచల మార్గంలో చెప్పబడినటువంటి రహిత పద్ధతి ఉందో ఆ విధంగా రహితం ఉనర్చుకొనని వారు. కాబట్టి కామ్యకర్మల వల్ల మళ్ళా ఏమవుతుందంటే మరలా జన్మించడానికి అవకాశం వాడుకుంది. కాబట్టి ఉత్క్రమణ గురించి ఎవరికి చెప్పారు అంటే వారికే చెప్పారు. ఎవరికంటే ఈ ఉపాసనలో యోగ మార్గం ద్వారా పోయిన వాళ్ళకి.
జ్ఞాన మార్గంలో పోయిన వాళ్ళకి చెప్పలేదు అది. విశేష వ్యాఖ్య చెప్పారు. జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జన్మరాహిత్య లక్ష్యంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు కాబట్టి జీవన్ముక్తులు ఇక్కడ అవుతున్నటువంటి వారు జీవన్ముక్త స్థితిని అనుభవించేటువంటి స్థితి గురువు ద్వారా పొందినటువంటి శరీరము అనేది ఉన్నట్టుగానే శరీరంలో గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే ఉందో అదే బ్రహ్మముగా నిర్ధారించబడి తానే బ్రహ్మముగా ఉండి సకల సృష్టికి తానుంటేనే సృష్టి ఉన్నది, తాను లేకపోతే సృష్టి లేదు అనేది విచారణ ద్వారా కొనసాగించినప్పటికీ అక్కడ దాకా ప్రయాణించిన తర్వాత తాను లేనటువంటి స్థితిని గురు ద్వారా పొంది రహితుడైనటువంటి వాడు అశరీరుడైపోయి ఉంటాడు ఆల్రెడీ. గురువు ద్వారా గురువు అశరీరుడుగా ఉండే మరి శిష్యుని యొక్క శరీరత్వంగా భావిస్తున్నటువంటి దాన్ని తొలగించడానికి లింగ శరీరాన్ని ఆ గురువు ఎరుకలోకి బోధించాడు. ఇద్దరు రాహిత్య స్థితిని పొందిన తర్వాత రాహిత్య లక్ష్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు. జన్మరాహిత్య లక్ష్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు అచల గురువు దగ్గరికి పోయినటువంటి వాళ్ళు. ఆ స్థితిలో ప్రయాణం కొనసాగించి కడతేరినటువంటి దేశకేంద్రులై ఉంటారు. కడతేరినటువంటి అంటే జీవన్ముక్తులై స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పటికీ దానితో నిమిత్తం లేకుండా ఏది కల్పించడానికి సంకల్పం చేస్తుందో దాన్ని లేకుండా చేసుకున్నటువంటి వారై ఉన్నటువంటి వారు బీజ స్థితిలో ఉన్నటువంటి సంకల్పాన్ని మళ్ళీ మొలకెత్తకుండా చేసుకున్నటువంటి వారు కడతేరినటువంటి దేశకేంద్రులై ఉన్నారో వీరి యొక్క విభజనకి, వీరి యొక్క జ్ఞానస్థితికి, వీరి యొక్క ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మనిష్టకి సాటి అయినది మరొకటి లేదు. కాబట్టి అట్లా రాహిత్య స్థితికి చెందినటువంటి దేశకేంద్రులై వాళ్ళు అశరీరంగా ఎవరైతే పొందారో వీరి యొక్క విభజనకు కానీ, జ్ఞానస్థితికి కానీ, వీరి యొక్క ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మనిష్టకు కానీ సాటి అయినటువంటిది మరొకటి లేదు. కాబట్టి ఆ రకంగా అశరీరులైనటువంటి వారికి మరొకటి ఇంకోటి లేదు. కాబట్టి వీరికి పరబ్రహ్మ నిర్ణయం ద్వారా లింగాంగ భంగం జరుగుతుంది. పరబ్రహ్మ నిర్ణయం ద్వారా జరిగినటువంటి దాంతో బ్రహ్మము ఆ తర్వాత బ్రహ్మమునకు పూర్వం ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి స్థితి తెలుసుకోబడినటువంటి వారై ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింగాంగ భంగం, ఈ లింగ శరీరం అనేటువంటి ఏదైతే కల్పిస్తున్నటువంటి లింగ శరీరంగా ఉందో సకలమునకు కారణమైనటువంటి లింగాంగ భంగము అంటే ఎరుక లేనటువంటి వారై ఉంటారు. అశరీరులై గుర్తెరిగేది లేకుండా ఉన్నటువంటి వారై ఉంటారు. కాబట్టి లింగ శరీరం భంగమైంది అని ఇంతకుముందు అనేక చోట్ల వచ్చిందో ఆ రకంగా లింగాంగ భంగం జరిగించింది వాడికి. కాబట్టి దీనికి లింగాంగ భంగము అని పేరు. జ్ఞానులకు మాత్రమే ఈ లింగాంగ భంగం సాధ్యం. జ్ఞాన పద్ధతిలో పోయినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ లింగాంగ భంగం అనేది సాధ్యం. జన్మరాహిత్య పద్ధతిగా మాత్రమే ఈ లింగాంగ భంగము సాధ్యం. వేరే ఇతర రకాలుగా పోయినటువంటి ఇతర సాధకములుగా యోగ పద్ధతిలో ఇతర మార్గాలుగా పోయినటువంటి ఇదంతా కూడా ఎక్కడి వరకు వస్తుంది అంటే అక్కడి వరకు బ్రహ్మము నీవేనని చెప్పే వరకు నీకు మహావాక్య విచారణ ద్వారా అది తప్ప ఇంకొకటి లేదు అని చెప్పింటారు. ఏ బ్రహ్మము సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి గుర్తెరిగే తెలివే నీవు, గుర్తెరిగే తెలివే బ్రహ్మము అనే స్థితిగా ఉంది. ఆ గుర్తెరిగేదే కాబట్టి సంకల్పిస్తున్నది. అది కూడా లేనటువంటి పద్ధతిలో పోయి ఎవరైతే అశరీర పద్ధతిలో పోయినారో, ఎవరైతే జన్మరాహిత్యం అనే లక్ష్యంగా పోయినారో ఆ లక్ష్యంలో పోయినటువంటి వారికి ఈ విధమైనటువంటి లింగాంగ భంగం అనేది జరిగి ఉంటుంది. అది వారికి మాత్రమే సాధ్యం, ఇతరత్ర పద్ధతుల్లో పోయిన వారికి లేదు. అంటే ఈశ్వర తనువులకు లింగ శరీరములని పేరు. ఈశ్వర తనువులుగా భావించి సమిష్టి చైతన్యంగా ఏదైతే భావించారో అఖండ ఎరుగ్గా దానికి లింగ శరీరం అని పేరు. అంటే సమిష్టి ఈశ్వర తనువులు ఏవైతే విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు ఈ 4 శరీరంలో పూర్ణముగా కలిపితే విశ్వం. ఆ 4 శరీరముల యొక్క స్థూలం ఏమిటి అంటే విశ్వం. ఆ 4 ఉన్నటువంటిది. అయితే ఈ 4 కూడా కలిపి సమిష్టి లింగ శరీరం అని చెప్పబడుతున్నది. ఈ 4 జీవుల్లో ఉన్నటువంటి 4
ఏవైతే స్థూల సూక్ష్మ కారణాలుగా చెప్పబడుతున్నటువంటి 4 కూడా ఆ 4 ఈ 4 కూడా ఆ 4 సమిష్టిగా ఉన్న దాంట్లోనే ఈ 4 ఉన్నటువంటి జీవులు పుట్టాయి. కాబట్టి సమిష్టిగా ఉన్నటువంటి దానిని ఈశ్వర తనువులుగా ఉన్నటువంటి బ్రహ్మాండం అంతది ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండం అనేటువంటి ఆ 4 శరీరములు పూర్ణముగా కలిపితే విశ్వం. ఆ 4 కలిస్తేనే విశ్వం. అయితే ఈ 4 కూడా కలిపి సమిష్టి లింగ శరీరం అని చెప్పబడుతోంది. ఈ జీవునికి ఉన్నటువంటి 4 తనువులు, ఆ 4 తనువులు కలిపి అష్టతనువులుగా చెప్పబడుతున్నది లింగ శరీరం అని చెప్పబడుతోంది. ఇందులో సమిష్టి లింగ శరీరానికి ఆధారభూతమైనటువంటిది హిరణ్యగర్భ శరీరం. ఇందులో సమిష్టి లింగ శరీరంగా ఉన్నటువంటిది సమిష్టి లింగ ఈశ్వర తనువుల్లో విరాట్ హిరణ్యగర్భంగా ఉన్నటువంటి హిరణ్యగర్భ శరీరము. ఈ హిరణ్మయ కోశం ఎవరికైతే రహితమైపోయిందో, ఎవరికైతే ఈ కళ అనేటువంటి సృష్టి అనేటువంటి కళ లేకుండా పోయిందో, కళలో ఉన్నటువంటి స్థితిలో నుంచి మేల్కొన్నప్పుడు ఏదైతే ఏమీ లేకుండా ఉందో, అట్లా సమిష్టి కళ అయినటువంటి ఈ విశ్వము అనేటువంటి కళ ఎవరికైతే రహితమైపోయిందో, లేకుండా పోయిందో, వారికి లింగాంగ భంగమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. వారికి సమిష్టి తనువులుగాను జీవతనువులుగాను ఉన్నటువంటి అష్టతనువులు లేనటువంటి స్థితిలో హిరణ్మయ కోశం అనేటువంటిది కలగంటున్నది. ఏది కలగంటున్నది? సమిష్టి ఎరుక, అఖండ ఎరుక కలగంటున్నటువంటి స్థితి. జీవునికి రెండో తనువుల్లో స్థూల శరీరంగా ఉన్నటువంటి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ ఉన్నట్టే హిరణ్మయ కోశంగా ఉన్నటువంటి దాంట్లో స్వప్నావస్థలో ఉంది విరాట్ హిరణ్య గర్భాన్ని. ఆ కోశం ఎవరికైతే రహితమైందో, అంటే ఈ సమిష్టి కళ అనేటువంటి సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనేటువంటి కళ ఎవరికైతే రహితమైపోయిందో, లేకుండా పోయిందో, వారికి లింగాంగ భంగమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. లింగ శరీరంగా ఉండేటువంటి 8 తనువులు లేవు ఇంకా అక్కడ. ఈ 4 ఆ 4 కలిపి మొత్తంగా ఉన్నటువంటి దానికే ఆ ఏర్పడుతున్నటువంటి హిరణ్మయ కోశంలో ఉన్నటువంటి విశ్వం అనే కలగంటున్నదే, ఆ విశ్వమని కలగంటున్నది లేదు ఇంకా. జరిగినటువంటి స్థితి ఆ లింగాంగ భంగం జరిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది? ఆ 4 ఈ 4 8 కూడా లేనటువంటి స్థితి అంటే ఈ విచారణ ద్వారా సాధకుడు బ్రహ్మం తానే అయినటువంటి స్థితిలో నుంచి ఆ బ్రహ్మం లేనిదిగా గుర్తెరగాలి. సమిష్టిగా ఉన్న బ్రహ్మం కూడా లేనిదిగా గుర్తెరగడానికి ఆ సమిష్టిగా ఉన్న బ్రహ్మం కూడా ఒకప్పుడు అవ్యక్తంగా ఉన్న స్థితిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి సంకల్పమే కారణమైనటువంటి సృష్టిగా ఆత్మ ఏ విధంగా ఉందో అది లేనిదిగా తెలియబడాలి. సమిష్టి స్థితిలో ఉన్నటువంటిది లేనిదిగా తెలియబడితే అఖండ ఎరుక కూడా లేనిది అవుతుంది. అఖండ ఎరుక లేనిదైతే ఖండ ఎరుకలు అసలే లేవు. ఖండ ఎరుకలుగా ఉన్నటువంటివన్నీ శరీరంతో భావించినవే, అది లేనివేననేటువంటి స్థితిలోనే కదా విచారణ అంతా జరిగిన తర్వాత నేను బ్రహ్మమును అనే కాటికి వచ్చినదంతా కూడా అదే. అఖండ ఎరుక కాటికి చెప్పబడినదే అది. అది కూడా లేనిదిగా తెలియబడినటువంటి లింగ శరీరం భంగమైపోయినటువంటి స్థితి, అది కూడా రహితమైనటువంటి స్థితి. అనగా అర్థం ఏమిటంటే బ్రహ్మ నిర్వాణ పర్యంతము దాని పేరు, దాని వారు వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. బ్రహ్మ నిర్వాణ పర్యంతము వారు వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. బ్రహ్మ నిర్వాణం చెందడము అంటే రహిత స్థితిగా ఉన్నటువంటి స్థితిలోకి పోవడం. ఆ నిర్వాణ పద్ధతుల్లో రకరకాలుగా నిర్వాణం అనే పదం బుద్ధుడు కూడా వాడాడు. బౌద్ధ మతంలో చెప్పినటువంటి బుద్ధుడు కూడా నిర్వాణము అనేది వాడాడు. నిర్వాణ స్థితి అందడము జీవించి ఉండగానే ఎటువంటి సంకల్ప వికల్పం లేనటువంటి నిర్వాణ స్థితిలో ఉండడం అనేది చెప్పారు. కాబట్టి బ్రహ్మ నిర్వాణ పర్యంతం వారు వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు. వారు గనక వారి భావనలో చెందితే గురుమూర్తి ద్వారా నిర్వాణ పద్ధతిని అశరీరులుగా మారితే వారి భావనలో లేదు. ఇంకా సమిష్టి ఉన్నా వ్యష్టి ఉన్నా అనేది ఎవరైతే దీన్ని విశ్వసించి చూస్తూ ఉన్నారో వారికి ఉంది, కానీ అట్టి భావన చెందినటువంటి జ్ఞానికి లేదు. వ్యష్టి సమిష్టులు రెండు కోల్పోయినటువంటి, రెండు లేనటువంటి నిర్వాణ స్థితిని పొందినటువంటి వారు
ఈ మిగతాదంతా నిర్వాణం చెందే వరకు ఉండాల్సిన పని లేదు. 2 నిర్వాణములు ఉన్నాయి ఇక్కడ. ఒకటి జీవునికి నిర్వాణ పద్ధతిగా చెప్పినటువంటి విధానం, రెండవదేమో కల్పాంతమునందు బ్రహ్మ నిర్వాణ పద్ధతి. కాబట్టి కల్పాంతంలో బ్రహ్మ నిర్వాణం చెందితేనే ఈ కల్పమునకు కారణమైనటువంటిది సృష్టి జరిగింది కదా, బ్రహ్మాండం అంతా ఉన్నది కదా, ఇది చెందే వరకు అవసరం లేదు. ఎవరికి? అట్టి జ్ఞానికి, అట్టి విధంగా తాను నిర్వాణం చెందినటువంటి జ్ఞానికి. అట్టి నిర్వాణము అంటే ఏ రకమైనటువంటి ఈ జన్మరాహిత్య పద్ధతిలో విచారణ జరిపినటువంటి అట్టి దేశకేంద్రుని ద్వారా పొందినటువంటి తన శరీరంలో లింగ శరీరాన్ని భంగమనర్చుకున్నటువంటి వానికి. ఇదంతా కల్పాంతం జరిగి ఈ సృష్టి మొత్తం రహితమయ్యేదాకా ఉండాల్సిన పని లేదు. తాను మధ్యలోనే నిర్వాణం చెంది మళ్ళీ జన్మకు రానటువంటి స్థితిని పొందగలడు. 2 నిర్వాణములు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో జీవునికి నిర్వాణ పద్ధతిగా చెప్పినటువంటి విధానం, రెండవదేమో కల్పాంతమునందు బ్రహ్మ నిర్వాణ పద్ధతి. అంటే సర్వసృష్టి లేకుండా పోయి బ్రహ్మంతో సహా లేకుండా పోయేటప్పుడు బ్రహ్మంతో సహా తాను లేకుండా పోవడము, తిరిగి ఏ కాలముందు ఉద్భవించకుండా పోవడము అనేటువంటిది పద్ధతి, ఒక పద్ధతి. ఆ రెండవ పద్ధతిలో అంతవరకు వేచి చూడకుండా, అంతవరకు శరీరాలు ధరిస్తూనే ఉంటాయి కదా, సృష్టి ఉంది, సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం ఉంది, సృష్టి చేస్తూనే ఉంది అంటే సృష్టి అంతం కాలేదు, అంతం కాకుండా ఉండేటువంటి భావన ఉంటే సృష్టి అనే భావనలో ఉన్నట్టే. కాబట్టి ఆ సృష్టి అనే భావనలో ఉన్నంత కాలము ఇది మరలా శరీరాలను ధరిస్తూనే ఉంటుంది కదా. ఆ విధమైన అవసరం లేకుండా ఎప్పుడైతే తన శరీరమును ధరించేటువంటి కారణంగా ఉన్నటువంటి దాని నుంచి రహితుడైపోయినాడో, ఆ రహితుడైపోయినటువంటి జ్ఞాని సృష్టి ఎప్పుడు అంతమవుతుంది, బ్రహ్మం ఎప్పుడు నిర్వాణం చెందుతాడు, నేను అప్పటి వరకు చూసుకుంటూ ఉంటానంటే జన్మలు ఎత్తుతూనే ఉండాలి. అది లేకుండా పోయినటువంటి స్థితిలో బ్రహ్మం వరకు కాదు, ముందుగానే తాను లేకుండా పోతాడు. తిరిగి ఏ కాలం ముందు ఉద్భవించకుండా పోవడం అనేటువంటి పద్ధతి ఒకటైతే, రెండవ పద్ధతిలో అంతవరకు వేచి చూడకుండా తాను సశరీరంగానే ఉండగా బ్రహ్మము కూడా లేనిది అనేటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది, తాను సశరీరుడుగా ఉండగానే తాను ఏదైనా చేతనైతే ఉన్నానని భావించి ఇంతకాలము చేసినటువంటి అఖండ ఎరుక స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మం నేనేటువంటి స్థితిలోకి విచారణ చేసినప్పటికీ దాని నుంచి కూడా బ్రహ్మము నిర్వాణం చెందేదాకా తాను ఉండాల్సిన పని లేకుండా అటువంటి దేశకేంద్రం ద్వారా ఏం జరిగింది అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది లేనెరుక స్థితిని పొంది, లేనెరుక స్థితి, ఎరుక లేనెరుక అనేది తెలుసుకొని ఇది లేనిదే అనేది తెలుసుకున్న తర్వాత అఖండ ఎరుక, ఈ ఎరుకల ఇన్ని రకాలుగా చెప్పని ఏ ఎరుక లేదు, అన్నిటికీ కారణమైనటువంటి మూలంలో ఉండే అఖండ ఎరుకే లేదు. అది లేనటువంటి స్థితిని పొంది ఆ లేనెరుక పద్ధతిగా బయలును దర్శించి, ఆ లేనెరుక పద్ధతిలో ఈ బయలు అనేదాన్ని దర్శించి తాను బయలైనటువంటి స్థితి అందు నిలకడ చెందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఆ లేనెరుక పద్ధతిగా బయలును దర్శించడం అంటే లేనెరుక పద్ధతిలో ఎవరైతే విచారణ చేసి ఆ విచారణలో లేనెరుక పద్ధతిగా చేసి బయలును దర్శించి, అంటే ఎవరైతే గురు సూచన ద్వారా బయలు నిర్ణయాన్ని చేసి కనబడుతున్నటువంటి మామూలుగా ఉన్నటువంటి ఈ సర్వమును కూడా విచారణ ఎవరైతే చేశారో వారికి కనపడుతున్నటువంటి దృశ్యము, కనపడుతున్నటువంటి దృష్టి, ద్రష్ట మూడు లేకుండా త్రిపుటి రహితమైపోయినటువంటి వాడున్నాడో, ఈ లేనెరుక పద్ధతిగా బయలును దర్శించినటువంటి వాడై ఉండి తాను బయలైనటువంటి స్థితి అందు నిలకడ చెందినటువంటి మానేయులు. బయలు ఏ విధంగా ఏ రకమైన పరిణామ వికారములు చెందకుండా, ఏ రకమైనటువంటి సృష్టికి కారణం కాకుండా, సృష్టితో నిమిత్తమే లేకుండా ఏ విధంగా అయితే ఉన్నదో ఎప్పటికీ ఒకే రకంగా సర్వవ్యాప్తమై మృత్యు సంధి లేకుండా ఆ స్థితిలో నిలకడ చెందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అటువంటి అశరీర గురుమూర్తులు ఉన్నారో వారు బ్రహ్మ నిర్వాణ పర్యంతము వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు బ్రహ్మ నిర్వాణం చెంది ఈ సృష్టి అంతా మళ్ళా దాంట్లోకి లయమైపోయి, ఎక్కడ కృష్ణబిలంలో లయమైపోయి బ్రహ్మాండం కనపడే బ్రహ్మాండం నక్షత్రాదులతో సహా నశించే అంతకాలము ఉండాల్సిన పని లేదు. వీళ్ళు
ఈ విధంగా ఎవరైతే పొందారో వాళ్ళు బ్రహ్మ నిర్మాణంతో పని లేకుండా తాను నిర్మాణం చెంది ఉంటారు. ఇంకా వాళ్ళకి లింగాంగ భంగము జరిగిపోయింది కాబట్టి వారు జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారు. అటువంటి స్థితిని ఎవరైతే గురుకృప చేత దర్శించగలిగారో వాళ్ళు జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారు. అలాగాక ఇతరులైనటువంటి ఉపాసకులు, యోగులు, తత్వవిచారకులు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ ఉత్క్రమణ మార్గం తప్పనిసరి ఉన్నది. వాళ్ళందరికీ మళ్ళీ ఆ స్థితికి చేరుకొని విచారణ జరిపి ఎన్ని రకాల ఉపాసనలు చేసి భావరహిత స్థితికి, మోక్ష స్థితికి మేము వచ్చాము, మేము సమాధి నిష్టలో ఉన్నటువంటి స్థితి లేకపోయాము, తర్వాత తాము బ్రహ్మంను వేరే మార్గంలో ఏ మార్గంలో పోయినప్పటికీ ఇట్లా జ్ఞాన మార్గంలో జ్ఞానాజ్ఞానములు రెండూ రహితం చెందినటువంటి స్థితిలో ఎవరైతే అచల గురువు అనే దేశకేంద్రుల ద్వారా నిర్వాణం చెందకుండా ఉన్నారో అటువంటి నిర్వాణం కానటువంటి ఈ రకమైన పద్ధతిలో ఎవరైతే అలా కాక ఇతరులైనటువంటి ఉపాసకులు ఉపాసించేవాళ్ళు ఏదో దాన్ని ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మనసుతోనూ దాంట్లో ఉపాసన చేస్తూ సమాధి నిష్టలో ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు కానీ యోగులు కానీ యోగం ద్వారా చేసేటువంటి వాళ్ళు తత్వ విచారణ ద్వారా తత్వ విచారకులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ రకమైనటువంటి జ్ఞానాజ్ఞానరహితమైనటువంటి స్థితిలోకి బయలుదర్శనం పొంది లింగ శరీరాన్ని భంగం అనర్చుకోకుండా ఉన్నారో లింగ శరీరం భంగం అయి ఉంటే ఇక మళ్ళీ శరీరంను లేదా సకల సృష్టి బ్రహ్మము నశించే వరకు నిర్వాణం చెందే వరకు ఉండకుండానే తాను శరీరంతో ఉన్నట్టుగానే గురుమూర్తి కృప చేత భంగం చెందించుకున్నటువంటి బయలుస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి వాడు కాకుండా మిగిలిన వారందరూ కూడా ఈ ఉత్క్రమణ మార్గంలో తప్పనిసరి ఉన్నది వారికి. వారు ఈ విధంగా కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తిని పొందజాలరు. కాబట్టి సర్వుల కోసము ఉత్క్రమణ మార్గం చెప్పబడుతున్నది, అందరి కోసము చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఈ మిగతా చెప్పబడినటువంటి వాళ్ళందరూ సృష్టి అంతమయ్యే వరకు తాము బ్రహ్మమునే నిర్ణయం కలిగినప్పటికీ సృష్టి అంతం వరకు చూడాల్సినటువంటి పరిస్థితిలో సృష్టి అంతం వరకు కలుగుతున్నటువంటి జన్మల్లో మళ్ళీ అందులో కారణాన్ని నశింపజేసుకోలేదు కాబట్టి మళ్ళీ చెందుతూ ఉంటారు. మళ్ళీ దీని యొక్క పరిణామం అఖండ ఎరుకలో ఉన్నప్పటికీ అఖండ ఎరుక ద్వారా వచ్చినటువంటి ఏవైతే జీవులన్నిటికీ అనేకాలుగా ఖండ ఎరుకలుగా మారి పొందినాయో వాటిలో పొందుతూ ఉంటారు. బ్రహ్మనిష్ఠులు తాము ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పోగొట్టుకునేటువంటి స్థితి పొందలేదు కాబట్టి ఉపనిషత్తు ప్రతిపాదికమైనటువంటి ఏ విధంగా చూడండి ఉత్క్రమణ అనే మార్గం వారికి చెప్పబడింది కదా. ఉच्चతమములు అయినటువంటి దేశికులు దేశికేంద్రులు అయినటువంటి వారు ఎవరైతే ఉత్తమ రీతిలో గొప్పవారుగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో ఎవరైతే ఆ స్థితిని పొందారో అయినటువంటి వారు ఎవరైతే ఉపనిషత్తు ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఉన్నారో బయలు నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఉన్నారో దేశకేంద్రులై వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణం కొరకు వేచి చూడకుండా వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణం అంటే సృష్టి నిర్వాణం చెంది సృష్టి కూడా నశింపబోయే దాంతో నిమిత్తం లేకుండా శాశ్వతంగా లింగాంగ భంగం పూర్తి చేసినటువంటి వారు కాబట్టి శాశ్వతంగా ఏ లింగాంగం అయితే ఉందో ఏది సంకల్పించినందువల్ల ఈ సకల సృష్టికి కారణమై ఉన్నదో అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఈ సృష్టి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉండి దానిలో సృష్టికి జరగాలనే సంకల్పం జరగడానికి కారణమై ఉన్నదో దాన్ని భంగపరుచుకున్నటువంటి వారై ఉంటే ఆ భంగపరుచుకున్న తర్వాత ఉన్నది ఏంది ఏది ఉన్నది అని చెప్పడానికి కూడా వీలు లేనిది ఇది ఉన్నదని చెప్పడానికి కూడా రెండోది లేనిది ఒక్కటిగానే ఎప్పటికీ ఉన్నది సృష్టికి సంబంధమే లేనటువంటిది అది దానిగానే ఉంది. అది ఏ విధంగా అట్లాగే ఉందో ఈ చెప్పబడినటువంటి లింగ శరీరాన్ని భంగపరుచుకున్నవాడు కూడా పరిపూర్ణం ఏ విధంగా ఏ రకమైనటువంటి
వికారములు లేనటువంటిది, పరిణామాలు లేనటువంటిది ఉన్నదో ఈ లింగ శరీరం అటువంటి స్థితి లేకపోయింది. స్థూల శరీరంగా ఉన్నది, ఏ ప్రయత్నము లేకుండా అది నశింపజడం అనేది జరిగిపోతుంది ఎప్పుడో. దాంట్లో ఆవరణ రూపంలో ఉన్నటువంటి దానిలో చేరుకొని చర్మంను చేస్తున్నటువంటిది భంగమైంది ఈ విధంగా దేశ కేంద్రుల వల్ల. కాబట్టి సృష్టి భంగమవుతుందా? సృష్టికి కారణమైన బ్రహ్మము ఉన్నాడా, నేను దాని ఎమ్మడిత పోవాలి, అది ఎప్పుడైతే ఎప్పుడు దాకాననేది కాదు. అది ఎప్పుడో దాంతో నిమిత్తమే లేనటువంటి స్థితిలోకి, అది లేనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఎవరైతే దేశ కేంద్రుల ద్వారా జ్ఞాన మార్గంలో పోయి అది ఉన్నప్పటికీ ఇది లేనటువంటి స్థితి. ఆ సృష్టికి కారణమైనది సృష్టి ఉన్నప్పటికీ ఆ బ్రహ్మం వరకు నిర్వాణం చెందే వరకు, సృష్టి నిర్వాణం చెంది లయమయ్యే వరకు లేకుండా తాను లింగ శరీరాన్ని భంగపరుచుకున్నాడు కాబట్టి తాను లయం చెంది ఉన్నాడు, తానే లేడు. అటువంటి వారు ఎవరైతే ఉపనిషత్తు ప్రతిపాదికమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది అటువంటి బ్రహ్మ నిర్వాణం కొరకు వేచి చూడకుండా శాశ్వతంగా లింగాంగ భంగం పూర్తి చేసినటువంటి వారు కాబట్టి వారు శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి అచల స్థితిని పొందుతున్నారు. అటువంటి దేశ కేంద్రుల ద్వారా జ్ఞానాజ్ఞాన రహితమును రెండింటినీ రహితపరుచుకున్నారు. అజ్ఞానమైనటువంటి అవిద్య ద్వారా నేను అనేటువంటిది ఏర్పడినటువంటి, సృష్టి అనేటువంటిది ఏర్పడిన కారణాన్ని అంతటినీ విచారించిన తర్వాత అజ్ఞానం పోతే ఏ జ్ఞానం ద్వారా నేను బ్రహ్మనైన నిర్ణయానికి వచ్చావో ఆ జ్ఞానమును కూడా రహితపరుచుకున్నవారు. ఆ జ్ఞానమే సకల సృష్టికి కారణమైనటువంటిది కాబట్టి అది కూడా పొందనటువంటి స్థితిలో, అది లేనటువంటి ఆ జ్ఞానమును కూడా రహితపరుచుకున్నవారు. జ్ఞానమే ఎరుక కాబట్టి ఆ ఎరుక కూడా లేనటువంటి స్థితికి చేరుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఉపనిషత్వ దాంట్లో నిర్వచించబడినటువంటి శాశ్వతంగా లింగాంగ భంగం చెందినటువంటి వారు. కాబట్టి వారు శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి పరిపూర్ణ భావమును పొంది వారు అచల స్థితిని పొందుతున్నారు. ఆ విధంగా అయినటువంటి వారు కాబట్టి అటువంటి జన్మరాహిత్యాన్ని, అటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని, అటువంటి బయలు నిదర్శనాన్ని లక్షించేటటువంటి పద్ధతిగా, విభాగం లేనటువంటి పద్ధతిగా, ఇందు ఫలానాది ఒకటి ఉన్నది అస్థి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రతిదీ నాస్తి అనేటువంటి దాని దగ్గరకు చేరినటువంటి వాళ్ళు, అసలు అస్థిలోనే అనేక భాగములు లేనటువంటి వారు, ఇలా తరతమ భేదముగా ఈ సాధకులలో ఉన్నటువంటి విభజనను అనుసరించి వారికి ఉపయుక్తం అయ్యేటువంటి పద్ధతిగా ఈ చిట్ట చివరి భాగాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ చిట్ట చివరి భాగం బోధిస్తున్నది ఏంటి అంటే అటువంటి జన్మరాహిత్యాన్ని పొందడానికి, అటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని, అటువంటి బయలుదర్శనాన్ని లక్షించేటువంటి పద్ధతిగా, విభాగం లేనటువంటి పద్ధతిగా. విభాగం అంటే ఈ విభాగం విభజన ఉంది అంటే ద్వంద్వములు ఉన్నాయి. ఇందు ఫలానా ఒకటి ఉన్నది ఒకటి లేనిది అనేటువంటిది. ఇంతకుముందు జరిగినంత విచారణ అంతా కూడా ఒకటి లేనిదని, లేనిది కలగా తోస్తున్నదని, ఆ కలగా తోస్తున్నటువంటి దాంట్లో ఇది అంతా లేనిదని, ఒక్కటి ఉన్నదని, ఆ ఒక్కటి దాన్ని నిరూపిస్తున్నటువంటిది ఒకటి ఉందని, శాశ్వతంగా ఉన్నది ఒకటి ఉన్నదని, ఒకటి అశాశ్వతంగా ఉన్నదని అంతా విచారణ చేసుకుంటా పోయిన తర్వాత ఆ అస్థి అని చెప్పబడినటువంటిది, ఉన్నది అని చెప్పబడినటువంటిది కానీ దాని దగ్గర కాడ మొదలయ్యి లాస్ట్కి ఏం చెందాలంటే ప్రతిదీ నాస్తి అనేటువంటిది దాని దగ్గరకు చేరినటువంటి వాళ్ళు. ఈ విచారణ ద్వారా అందరూ ఏదైతే అస్థి, ఏదైతే ఉన్నది అనే కాడ మొదలై ఏదైతే లేనిది, సర్వము లేనిది అనే కాటికి విచారణ జరుపుకుంటూ ఎవరైతే వచ్చారో అన్నీ కూడా నాస్తి అనేటువంటి, ప్రతిదీ నాస్తి అనేటువంటి స్థాయికి చేరుకున్నారో ఆ నాస్తి అనేటువంటి దాని దగ్గరకు చేరినటువంటి వాళ్ళు అసలు అస్థిలోనే అనేక భాగములు లేనటువంటి వాళ్ళు, ఈ అస్థి ఉన్నదనే దాంట్లో కూడా ఈ అనేకంగా మళ్ళా అనేకంగా లేకుండా ఉన్నదనే దాంట్లో కూడా ఒక్కటిగానే అయినటువంటి, ఒక్కటి బ్రహ్మం తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆటికి చేరుకున్నటువంటి వాళ్ళయి అలా తరతమ భేదంగా ఈ సాధనలో ఉన్నటువంటి, ఈ తరతమ భేదంగా ఉన్నటువంటి సాధకుల్లో మొదట్లో ఉంది తరతమ భేదం.
సర్వవ్యాప్తమైనటువంటిది ఒకటే ఉన్నది, అదే నేనని తెలిసిన తర్వాత ఇంక సాధకుల్లో ఉన్నటువంటి విభజన కూడా లేదు. విభజనను అనుసరించి వారికి ఉపయుక్తమైన విధంగా పద్ధతిగా వారికి అందరికీ వారు ఎవరైతే ఈ సాధకులుగా ఉండి రకరకాల పద్ధతుల్లో ఉన్నారో, వాళ్ళు విభజన పద్ధతిలో ఉన్నారో, అనేకంగా ఉన్నారో, వారికి ఉపయుక్తమైనటువంటి పద్ధతిగా చిట్ట చివరి భాగాన్ని బోధిస్తున్నారు. సాధకుడు అనేవాడు మళ్ళీ భేదముగా ఉన్నప్పటికీ అభేద స్థితికి పోయి ఒక్కటే ఉన్నది బ్రహ్మం అనే అఖండ ఎరుక స్థితికి పోయినప్పుడు కూడా అక్కడ బ్రహ్మం ఉన్నదనే దాంట్లో, నేను బ్రహ్మం అనే దాంట్లోనే ఉన్నాడు కాబట్టి, నేను చైతన్య స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మమును అనే నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి ఆ వారికి కూడా ఉపయోగపడే విధంగా అటువంటి సాధకులుగా ఉన్నటువంటి వారికి ఉపయుక్తమయ్యే పద్ధతిగా ఈ చెట్టు చివరి భాగాన్ని బోధిస్తూ ఉన్నారు. శతం వైకాచ హృదయస్య నాద్యస్థాసాం మూర్ఖానమభివిని స్మృతైః తయోర్ద్య మాయాన్నమృతత్వమేతి విశ్వజన్యా ఉత్క్రమణే భవంతి అనేది ఇది శ్లోకం చెప్పారు. ఈడ దాని తాత్పర్యం చెప్తున్నారు కింద. హృదయ దేశమందు 101 నాడులు గలవు. ఈ హృదయం అనేటువంటి దేశంలో 101 నాడులు గలవు. అందు సుషుమ్నయను ఒక నాడి శిరస్సును భేదించుకొని ఊర్ధాభిముఖమై పోతున్నది. ఆ సుషుమ్న అనే నాడేమో శిరస్సులో ఉండి భేదించుకొని అది ఊర్ధ్వాభిముఖమై పైకి పోతూ ఉన్నది. అది ఈ 101 నాడుల్లో 101 శరీరంలో ఉండేటువంటి 101 నాడుల్లో దానిని ఊతగా కొనిపోవు పురుషుడు ఆ సుషుమ్న నాడి అనేటువంటి ఏదైతే ఉందో అదే అక్కడే త్రిపుటికి కారణమైనటువంటిది కూడా ఉత్పన్నమవుతున్నది. ద్రష్టగాను, దృష్టిగాను, దృశ్యంగాను మూడింటిని భావన చెందుతున్నటువంటి దానిగా ఉంది. దానిని ఊతగా కొనిపోవు పురుషుడు అమృతత్వమును పొందును. బ్రహ్మ విద్యందు మందాధికారులైన వారును, ఇతర ఉపాసనా మార్గమును అవలంబించిన వారును అవు సాధకులు పూర్వోక్త సుషుమ్న మార్గముగా ఊర్ధాభిముఖులై సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం పొంది అమృతత్వమును పొందుతున్నారు. అనగా బ్రహ్మలోకమందు అనుపమ భోగములనెల్లా అనుభవించి బ్రహ్మతో కూడా ముక్తులై శాశ్వత అమృతత్వ స్థితిని పొందేదరని తాత్పర్యం. ఇట్లా ఎవరైతే ఈ సుషుమ్న నాడి దాని ద్వారా సాధకులుగా ఉన్నటువంటి వారు ఊర్ధ్వాభిముఖమైపోతూ దాన్ని ఏం చేస్తున్నారు, బ్రహ్మ విద్య యందు మందాధికారులైనటువంటి వారును, మందగతిలో ఉన్నటువంటి వారును, ఇతర ఉపాసనా మార్గాలు అవలంబించేవారు దానికి కారణమైనటువంటి జ్ఞాన పద్ధతిలో కాకుండా దానిని బంధించడము, దాన్ని ఉపాసించడము, దాన్ని సమాధి నిష్టలో పెట్టడము, ఇతర మార్గాల ద్వారా దానిని నియంత్రించడము, త్రిపుటిని దాని ద్వారా బ్రహ్మమును చేరుకొని సూర్యమండలము, మళ్ళా బ్రహ్మలోకము, ఆ లోకంలో ఉండి బ్రహ్మతో పాటు చేయడము అనేటువంటి ఏవైతే పుజ్యానంలో ఉండి కొన్ని సాధనలు చేస్తున్నారో ఇతర మార్గంలో పోయినటువంటి వాళ్ళు ఆ ద్వారా ఆ రకంగా సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకములు పొంది అమృతత్వమును పొందుతున్నారట. అంటే అనగా బ్రహ్మలోకమునందు అనుపమ భోగములెల్లా అనుభవించి బ్రహ్మతో కూడా ముక్తులై శాశ్వత అమృతత్వ స్థితిని పొందేదరని తాత్పర్యం. ఆ విధంగా ఎవరైతే అంటే అంతవరకు బ్రహ్మతో కూడా ఉన్నప్పటికీ కూడా తాను ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే తాము బ్రహ్మమును అన్నటువంటి స్థితిలోకి ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల చేత కర్మ భోక్తగాను ఉన్నాడు కాబట్టి కర్తగా భోక్తగా తాను భావిస్తున్నప్పటికీ భావిస్తున్న దాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి దాన్ని అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇతరం మలుస్తుంది అన్నటువంటి స్థితిని ఎప్పుడైతే చెప్పారో ఆ స్థితిలో వాళ్ళు అట్లా పొందుతూ మళ్ళీ దాన్ని ఆ స్థితిలో పొందుతారు అమృతత్వం. బ్రహ్మ పోయినప్పుడే వాళ్ళు పోయేది. ఇట్లుగాక వివిధ గతులతో కూడుకొని ఉన్న ఇతర నాడులు ప్రాణోత్క్రమణకు కారణములగుతున్నవి. ఇట్లా కాకుండా అయినప్పుడు ఈ మిగతా నాడులైతే ఏవైతే శరీరంలో
స్పందన కలగజేసి శరీరంలో కదులుతూ ఉన్నాయో ఆ రకమైనటువంటి నాడులు అవి ఏం జరుగుతున్నాయి వింటే ఇతర నాడులు ప్రాణోత్క్రమణకు ఆ ప్రాణం అనే దాంతో కూడి ఉన్నటువంటి దాంతో ఉండి ప్రాణోత్క్రమణానికి కారణమవుతున్నాయి అనగా ఉపాసనా రహితులైనటువంటి అజ్ఞానులు ఇతర నాడుల ద్వారా బయలు వెడలి సంసార బంధమును చిక్కుపొందురు. అంటే ఈ నాడులు ఏదైతే దానిని సుషుమ్నను బంధించినారు మిగతా నాడులు ఉన్నాయి అనేటువంటివి ఉన్నాయో అవన్నీ ప్రాణంతో కలిసి పరిణామం చెందుతూనే ఉంటాయి కాబట్టి ప్రాణము ఇతర నాడులతో కలిసి పరిణామం చెందుతున్నాయి కాబట్టి పరిణామం చెందుతున్నటువంటి వాటికి ఆసరాగా ఉన్నటువంటి అది ఏదైతే సంకల్పిస్తోందో అది మళ్ళీ కూడా వీటితో కూడి సంకల్పించి మళ్ళీ అజ్ఞానంగా ఉన్నటువంటి ఇతర నాడుల ద్వారా బయలువెడలి బయటకునేటి బాహ్యంగా ఉన్నటువంటి దానితో చెంది బాహ్యంగా ఉన్న దాంతో తాదాత్మ్యం చెంది సంసార బంధమును చిక్కొందరు. అంటే జననమరణం అనే సంసార బంధం జగత్తంతా ఉన్నది అనేటువంటి దాంట్లోకి మళ్ళీ ఉత్పన్నమయ్యేదే సంసార బంధము. దాంట్లో చిక్కుకొనేది. సుషుమ్న ఒకటి మాత్రం ఊర్ధ్వగతికిని తక్కిన నాడులు సంసార ప్రాప్తికి హేతువులని తాత్పర్యం. సుషుమ్న ఒక్కటే, దాన్ని రహితం చేసుకోవడమే అసలైనది. కాబట్టి అది ఒక్కటి, అది ఊర్ధ్వగతిని పోయేటువంటి మోక్షానికి కారణమయ్యేది. మిగిలినవన్నీ కూడా జగత్తుతో సంబంధం కలిగి ఉన్నటువంటి సంసారాన్ని కలిగించేటువంటి దానికి కారణమైనటువంటి నాడులు ఆ మిగతా నాడులన్నీ. ఆ ఒక్కనాడే విచారణ జరపాల్సింది. ఆ ఒక్కనాడి గురించే చేసి ఆ ఒక్కనాడిలో కలిగేటువంటి వాటినే లేకుండా రైతు మనర్చాలి అనేటువంటి ఊర్ధ్వగతిని పోయేటువంటిది అది. కాబట్టి అది హేతువులుగా ఏ విధంగా ఉన్నాయి, అవి హేతువు కాకుండా ఏది హేతు అయిందో దాన్ని విరమింప చేసుకునే స్థితిలో ఉండాలి. ఆ విచారణ ద్వారా పొందవలసింది. లేదంటే ఈ రకమైనటువంటి విచారణ ద్వారా లేదా ఉపాసనా మార్గాల ద్వారా యోగ మార్గాల ద్వారా సాధకులుగా ఉండి ఆ రకంగా అక్కడి దాకా పోయినప్పటికీ కూడా దాన్ని రహితపరచుకోకపోతే అది ఇతర నాడులతో కలిసినటువంటి బాహ్య విషయాలనే లాగబడి బాహ్యంలో ఉన్నటువంటి సంసార బంధమును కల్పించున్నటువంటి దాంట్లోకి పోతుంది. దానికి హేతువులు కాకుండా ఉన్నటువంటి దాన్ని విచారణ జరిపి దాన్ని లేకుండా చేసుకోవాలనేది చెప్పారు. దానికి విశేష వ్యాఖ్య ఉన్నాయి మళ్ళీ ఆ శ్లోకానికి. అది రేపు విచారణ జరుపుతాం. సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పన్న. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.